రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలోని చందిప్ప డీజీఆర్ ఫామ్ హౌస్లో మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే కరువు, ఆకలి కేకలు, తాగునీటి కష్టాలు, ప్రజలందరికీ కరువు తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది వృధా అవుతుందని అన్నారు. చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మీలో ఒక్కడిగా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ అధికారం స్వలాభం కోసం పార్టీలు మారిన నాయకులకు రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని మండిపడ్డారు. అలాంటి అద్భుతాలు చెప్పి ప్రభుత్వం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా మేము మాత్రం మొత్తం అనుకోలేదు. ఎట్లా వచ్చేసారు, వచ్చినాక మా జేబులో పైసలు తీయాలంటే బాగుంది, పెట్టాలంటే బాగుంది. కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే మేము ఇయ్యలేకపోతున్నాం, తాగునీరు ఇస్తే ఇయ్యలేకపోతున్నాం. ఎక్కడైతే ఇలాంటి గడ్డు కాలం స్వామిగారు చెప్పినట్టుగా 45 డిగ్రీలు ఉన్నాను, 48, 49 డిగ్రీలు ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ పెట్టి మంచినీరు అందించినటువంటి కనుక మన కేసీఆర్ గారికి దక్కింది. మిత్రులారా, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎంత చెప్పినా తక్కువనే ఆయన చేసినటువంటి పనులు. మన వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయి. చాలా బాగుందన్న యాభై ఫోన్ చేసే ప్రతి ఒక్క సర్పంచ్కి పన్ను మీరు ఉన్నా అది చేయడానికి ఎప్పుడన్నా ఊరుగా ఏళ్ళకు 7 రోజులు కుదిపించే కార్యక్రమం ఉన్నామన్నా ఈ విధంగా అందరూ అలా మనలో ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మేడం సబితా గారికి, గౌరవ పెద్దలు గారికి, అదేవిధంగా